వేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. ఈ మాట ఇక్కడ రాయబడింది. అహరోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా యాజకుడుగా. యాజకత్వం దేవుని యొక్క పని చేసేవాడిగా అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, అతనిని అభిషేకించినప్పుడు, ఆ తైలము తల మీద పోస్తే అది కారి అతని అంగీల అంచు, వారి యాజకులకి చివరి వరకు ఉంటుంది, అంగి చివరి దాకా ఉంటుంది, గిలకలు దాటి ఉంటుంది అన్నమాట. అంటే ఇంకెక్కడ గ్యాప్ అనేదే లేదు. అతని తల మీద పోసిన ఆ తైలము కింద వరకు జారితే, ఆ జారిన తైలంలో నుండి వచ్చే సువాసన, అది కొంచెం పోసారా తైలం కాదు కదా, నిండుగా అతని తల నుండి అరికాలు దాకా పోసిన తైలము ఎటువంటి సువాసనను వెదజల్లుతుందో, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అలా ఉంటుందన్నమాట. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం బైబిల్ ఈ స్టేట్మెంట్ ఇస్తుంటే, మన లోకానుసారంగా చూస్తే అది సాధ్యమవుతుందా? కాదు. ఎక్కడ గొడవ మొదలవుతుంది, ఎక్కడ కలహం అనేది ఏర్పడుతుంది అంటే సహోదరుల దగ్గరే కదా. మొట్టమొదట ఆది కాండంలోనే మనం చూస్తాం. మొదటి ఆది దంపతులకు పుట్టిన కయ్యను హేబేలు, వాళ్ళిద్దరు కూడా సహోదరులే కదా, ఒక కడుపులో నుంచి వచ్చిన వాళ్ళు.